సార్, అది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. రెండు రాష్ట్రాలు విడిపోయి 11 ఏళ్ళు అయినా కానీ ఏదో ఒక వివాదం, ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంది. దాంట్లో నీళ్ల పంచాయతీ ప్రధానంగా ఉంది. సో బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు భారీ అన్యాయం జరుగుతోంది. రేపొద్దున బనకచెర్ల ప్రాజెక్టు గనక నిర్మాణం పూర్తయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చేటువంటి నీటి సామర్థ్యం, నీటి ప్రవాహం తగ్గిపోద్ది, బనకచెర్లకు డైవర్ట్ అయిపోతే. సో ఆ ప్రాజెక్టు పైన డిపెండ్ అయినటువంటి ప్రాంతాలన్నీ కూడా రేపొద్దున ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సాగునీరుకు కానీ త్రాగునీరుకు కానీ భూములు ఎండిపోతాయి అన్నది తెలంగాణ నుంచి ఇంజనీర్లు కానీ మేధావర్గం అని చెప్తున్నటువంటి మాట. ఈ అంశం ఇట్లా ఉంటే రాయలసీమ సస్యశ్యామలం చేయడంలో తప్పేం లేదు. కానీ మిగులు జలాలను తీసుకోవాల్సినటువంటి ప్రదేశం ఎట్లా దీనికి సొల్యూషన్ ఇవ్వాలి? ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రి మాటల్ని మీరు ఎట్లా చూస్తున్నారు రామారావు గారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే వెంకటనాయక్ గారికి, మనకు వెంకటేశ్వర గారికి, చంద్రశేఖర్ గారికి ప్రేక్షకులకు నమస్కారం. త్వరగా చెప్పాలంటే వాళ్ళ అందరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా సార్. ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ ఇక్కడ ఇవాళ మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. ఏమంటే స్పష్టంగా ఇవాళ తమ అభివృద్ధి తాము చెప్పుకొని, ఇక్కడ అభివృద్ధి గురించి చెప్పుకొని సరిపోయింది. అనవసరంగా బనకచెర్ల అనే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు బనకచెర్లను డైరెక్ట్ ఎక్కడా లేరు, కానీ మన చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అన్నారు. అంటే ఆరు లేదు, చూలు లేదు, కొడుకుపోయిన శివలింగం అని ఇంతకు తెలుగుదేశం నాయకులు అన్నారు కదా, దాన్నే నేను ఖండించి మొదలు పెడతాను. బనకచెర్ల ఆనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూర్చున్న కన్నా ముందు ఇవే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కూడా ఒకసారి కూర్చున్నారు కదా. అప్పుడు కూడా ఉభయ కుశలో పని రెండు రాష్ట్రాలు బాగుండాలి, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకున్నారు. అది తప్పు కాదంటున్నాను నేను. గతంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ కూర్చున్నప్పుడు ఏమో తప్పు కాదు, కానీ చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూర్చుని తప్పెట్లయితుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఢిల్లీలో కూర్చున్నారు, తప్పెట్లయితుంది. అసలు తిలా పాపం తలా పెడతాడు. తెలంగాణకు అన్యాయం చేసిన రెండు జాతీయ పార్టీలు స్పష్టంగా చెప్తున్నారు. ఏమనుకున్నా సరే, మొదట్లో కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ. అసలు బీజేపీ ఉంటే బాగుండదు. ఇప్పుడు ఈ 11 ఏళ్లుగా బీజేపీ చేస్తుంది ఏంటంటే, మనం ఏమంటారు దాన్ని, కోతి మన కొబ్బరి చిప్ప సామెత ఉంది కదా, అట్లా చేస్తుంది అంటున్నాడు. ఇద్దరు అయితే తంపు పెడుతుంది అంటున్నాడు. ఈ 11 ఏళ్లుగా కాదు, ఇప్పుడు ఇంతకు ముందు మన చంద్రశేఖర్ గారు, మన తెలుగుదేశం నాయకులు మిగులు చేయాలి, ఉపాధి చేయాలి, వేల టీఎంసీలు అంటున్నారు. అసలు టీఎంసీలకు క్యూసెక్లకు తేడా తెలుస్తుందా వీళ్ళకు? క్యూసెక్లు అంటే పార నీళ్లు, టీఎంసీలు అంటే ఆగిన నీళ్లు. కనుక మొత్తం గోదావరిలో ఉన్నాయి 3500 టీఎంసీలు, మొత్తం 75% మన డిపెండబిలిటీ చూసుకుంటే. అందులో వరద జలాలనే మాట తప్పు అంటున్నాం. ఎందుకు తప్పు అంటే చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తప్పు అంటే, వరద జలాలు ఎప్పుడు అంటారు, నికర జలాలు తేల్చినాక వరద జలాలు కదా. మెరిసేదంతా బంగారం కాదు, పారేవని మిగులు జలాలు, వరద జలాలు అస్సలు కావంటున్నాడు. ఈ గోదావరి మీద 7 రాష్ట్రాలు డిపెండబిలిటీ ఉన్నది, ఒకటి కాదు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కొంత మధ్యప్రదేశ్, తర్వాత మనకు ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు డిపెండబిలిటీ ఉన్నది. ఇందులో ఎవరి వాటా వాళ్ళకు ఉండగా మన 2 రాష్ట్రాల వాటా తీసుకుందాం. 1500 చిల్లర టీఎంసీలు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే గోదావరిలో. అలా 965 టీఎంసీలు తెలంగాణకు, 500 చిల్లర టీఎంసీలు ఆంధ్రకి కేటాయించారు. వాళ్ళు 200 టీఎంసీలకు మించి వాడుకుంటలేరు. ఇటుపక్క తెలంగాణ కూడా 200 టీఎంసీలకు వాడుకుంటలేరు. అది మిగతా ఏమైతున్నాయి, వాడుకోకపోతే కిందికి పోతున్నాయి. మహారాష్ట్ర వాళ్ళు 500 టీఎంసీలు పూర్తిగా వాడుకుంటలేరు. మనకు ఛత్తీస్గఢ్ 200 టీఎంసీలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు వాడుకుంటలేరు. వాడుకోకపోవడం వల్ల కిందికి పోతున్నాయి నీళ్లు. ఎందుకంటే గత పాలకుల పాప ఎందుకు అంటున్నానంటే, 2 జాతీయ పార్టీలు ఇవాళ గోదావరి జలాలను ఉపయోగించుకోవడంలో, ఉపయోగపడడంలో నెహ్రూ గారి కృషి ఒక్కటి మొదట కనపడింది, కానీ తర్వాత ఏమి చేయలేదు. 2 రాష్ట్రాలలో పడుకున్నారు. ఇప్పుడు 11 ఏళ్ళుగా వీళ్ళు, అంతకుముందు 50 ఏళ్ళు వాళ్ళు అంటున్నాను. దానివల్ల మిగులు జలాలు అంటున్నాం కదా, కింది పోయి నీళ్ళని చెప్తున్నాను, పారేవన్నీ మిగులు జలాలు అస్సలు కావంటున్నాను. కనుక ఇవాళ బనకచెర్ల గురించి బహిరంగంగా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు 2 కాళ్ళ సిద్ధాంతం అనుకుంటూనే బహిరంగంగా మాట్లాడారు. మేము తీసుకుంటే తప్పేంది, చాలా సింపుల్ అనిపిస్తుంది ఆ వాదన చూస్తే. కానీ అది గతంలో ఆయన 9 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మొత్తం కలిసి 17 ఏళ్ళు ఎన్టీ రామారావుతో కలుపుకుంటే 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఈ ప్రాజెక్ట్ అంటే ఒకటి పూర్తి చేసిండ్రా. మొన్న కాళేశ్వరం కట్టేదాకా పైన 85 టీఎంసీలు 90 టీఎంసీల ఒక శ్రీరామ్ సాగర్ తప్ప కడెం ప్రాజెక్ట్ ఇదివరకు కట్టింది. నిజాం కాలంలో నిజాం సాగర్ ఇదివరకు కట్టింది. ఒక్క ప్రాజెక్ట్ కొత్తగా కట్టినా ఆ తర్వాత 75 తర్వాత. కనుక నేనేమంటున్నానంటే, ఇవాళ 2 జాతీయ పార్టీలు మోసం చేస్తున్నాయి పనులు. ఇవాళ ఈ 11 ఏళ్ళ ప్రభుత్వం చెప్తాను. మొన్న బనకచెర్ల అసలే ఎజెండాలు లేదంటే, బనకచెర్ల అసలు ఎజెండా పెట్టింది కదా అక్కడికి పోయి రేవంత్ రెడ్డి గారు, మరి దాన్ని దాటవేసింది కదా, ఉత్తమ్ కుమార్ గారు దాన్ని దాటవేసింది కదా. సరే ఇప్పుడు లెక్కకు వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా బనకచెర్ల అంటున్నారు.
నేనేమంటున్నానంటే ఈ 968 టీఎంసీలకు చంద్రబాబు నాయుడు ఒక్క అభ్యంతరం లేదు, బ్లాంకెట్ చెక్ ఇచ్చేస్తా, మీరు ఏమైనా చేసుకోండి, ఈ 968 ప్రాజెక్టులకు మేము అనుమతులకు వ్యతిరేకించమని ఒక మాట అనమానండి, మనం విడిచిపెడతామంటున్నాను నేను. అది కూడా వరద జలాల్లో మన మాట మనకు ఉంటది. ఇప్పుడు మీరు అందరి మాట పోగా ఏమైనా ఎక్కువ నీళ్లు ఉంటే అన్ని రాష్ట్రాలకు హక్కు ఉంటాయి శ్రీకాంత్ గారు, ఒక్క రాష్ట్రం కాదు. నేను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే కృష్ణాదాన్లో నేను ఒక మన్మోహన్ సింగ్ దగ్గరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను ప్రతినిధి బృందంలో నేను ఒక సభ్యుడిని చెప్తున్నాను, ఈ కృష్ణా జిల్లాల ముచ్చట ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి, ఇక్కడికి చెప్తున్నాను. ఈ 968 టీఎంసీల నీళ్లను వాడుకోవడానికి తెలంగాణ వాడుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఒక మాట అనమండి చూస్తాం. పోలవరం మీద కూడా ఇదే రాజధాంతం చేసి అనవసరంగా చెడగొట్టుకున్నారు. రాష్ట్రం విభజన జరుగుతుంది కదా, మన అందరం తెలుగుదేశం కానీ మన కాంగ్రెస్ కానీ లేకుంటే బీఆర్ఎస్ కానీ అందరం ఎందుకు ఒప్పుకున్నామంటే ఇవాళ ఏమన్నా కానీ రాష్ట్ర విభజన జరుగుతుంది, పోయేది పోయినా సరే పోలవరం కట్టుకోనియండి, మనకు ఒక దెబ్బకు 2 పీటలు, వాళ్ళు పోలవరం పోతే మనకు తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి ఒప్పుకున్నాం. ఇవాళ రెండో పొరపాటు ఏం చేస్తున్నారంటే ఇవాళ ఇంతకుముందు మన తెలుగుదేశం నాయకులు చెప్పారు కదా, ఏ అనుమతులు లేవు సార్. ఇప్పుడు సిడబ్ల్యూసి తిరస్కరించింది ప్రతిపాదన, అట్లాగే ఈపీఏ అంటారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్పష్టంగా చెప్పింది ఏమనంటే మీరు కనుక బనకచెర్ల అనే పేరు పెట్టిందంటే అసలు పోలవరానికి ఎసరు వస్తుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు, కాకపోగా మొదలు కొత్తగా డిపిఆర్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు డిపిఆర్ ఇవ్వలే ఇప్పటికి కూడా. అక్కడ ఇప్పుడు తెలంగాణలో సామెత ఉంది శ్రీకాంత్ గారు, ఏమనంటే పటేల్ పట్టువారి నా పట్టుంటే ఎట్లెట్ట కొట్టవరో కొత్త మొగరా అంట, అట్లా ఉన్నది. ఇవాళ వాళ్ళకి అవసరం వీళ్ళ అవసరం వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఎందుకంటే చెప్తాను, రాయలసీమలో నీటి నిపుణులు అందరూ ఇది వద్దంటున్నారు, మనకు చాలా తప్పు అంటున్నారు. అట్లాగే మనకు రాజకీయ పార్టీలు సిపిఐ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ వ్యతిరేకిస్తున్నారు. తప్పయా మీరు రాయలసీమ నీళ్లు చేసుకుంటే ఇప్పుడున్నవి ఏవైతున్నాయో ప్రాజెక్టు పూర్తి చేయండి, 500-1000 కోట్లలో పూర్తి అయ్యే ప్రాజెక్టు ఉన్నాయి, పూర్తి చేస్తే రాయలసీమ నీళ్లు వస్తాయి, మీరు బనకచెర్ల మొదలు పెట్టుకుంటే ఫస్ట్ అసలు మోసం వస్తుంది. రెండోది 80,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు. ఇవాళ పోలవరం నిర్మాణానికి 52,000 అంచనాలు మళ్ళీ మీ దగ్గరికి వస్తా, మీ నుంచి కంటిన్యూ